శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన విశేష పూజలు అర్చనలే కాదు, విశేష పర్వదినాలు కూడా ఎంతో వైభవంగా జరుపుతారు. దసరా శరన్నవరాత్రులు, కార్తీక మాస ఆరాధనలు, ధనుర్మాస విశేష కార్యక్రమాలు ఎంతో కన్నుల పండుగలా జరుగుతాయి. పర్వదినం అంటే ఇలా జరగాలి అనేలా మహోన్నతంగా నిర్వహించబడతాయి. ముల్లోకాల్లోని దీపకాంతులన్నీ ఈ ఆలయంలో వెలిగించిన దీపాల్లోనే వెలుగొందుతున్నాయా అన్నంత శోభస్కరంగా ఆ పండుగల తీరు అమోఘంగా ఉంటుంది. ఆ పండుగ సందడి మనము చూస్తరిద్దాం. 110 సంవత్సరాల చారిత్రాత్మక ఆలయ వైభవం పండుగలు పర్వదినాలలో రెట్టింపు శోభతో 1000 కాంతుల సమానమై విరాజిల్లుతుంది. దసరా శరన్నవరాత్రులొచ్చాయంటే చాలు ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారంతా కన్యకా పరమేశ్వరి ఆలయానికి తండోపతండాలుగా వస్తారు. దసరా ఉత్సవాలు హోరు జోరు ఈ ఆలయంలోనే చూడాలి. ఇదే ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండువులా శోభిల్లుతాయి. కార్తీక మహాదీపారాధన వర్ణించడానికి భాష చాలదు, పదాలు సరిపోవు. లింగాకృతిలో దీపాల వరుసను పేర్చి వాటిని వెలిగించినంతనే ఆ కైలాసమే దిగివచ్చినంత వైభవం వెలుగొందుతుంది. గణపతి పూజ చేసి ప్రారంభించే ఆ మహాదీపారాధన అత్యంత శ్రద్ధాశక్తులతో సాగుతుంది. లలితా సహస్రనామాల పఠనంతో, దీపదానంతో మహిళా భక్తులు గావించే కార్తీక దీపార్చన ఈ ఆలయానికే ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. నాముతో తయారు చేసిన 365 లింగాలను ప్రతిష్ఠించి చేసే మహాలింగార్చన మరో విశేషం. బిల్వపత్రాలతో, పుష్పాలతో, రోజుకొక వినాయకుడితో ఈ నాములింగాల్ని అర్చిస్తారు. కార్తీక మాసంలో 365 నాములింగాలతో అర్చిస్తే సంవత్సరమంతా శివారాధన చేసినంత పుణ్యమని భక్తుల భావన, పరమ విశ్వాసం. కార్తీక మాసమిది అని తెలియచెప్పే మరో విశేష కార్యక్రమం ఆకాశ దీపావిష్కరణ. నగరేశ్వరిని మందిరంలో పూజించి వెలిగించిన ఆకాశ దీప కలశాల్ని చేబూనిన పుణ్య దంపతులు ధ్వజస్తంభానికి ఆ దీపాల్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత ఆ తరుణంలో భక్తులెంతో పులకించిపోతారు. ఆ ఆకాశ దీప దర్శనం తమకెంతో పుణ్యఫలంగా భావించి పరవశించిపోతారు. మచిలీపట్టణంలో వెలసిన 110 ఏళ్ల చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం శైవ వైష్ణవ శక్తికి ప్రతీకగా త్రివిధ దర్శన భాగ్యమై భక్తుల పాలిట వరప్రసాదమై కలకాలం నిలిచిపోతుంది. శివ శక్తి కేశవుల క్షేత్రంగా భాసిల్లే బందరు కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో విశిష్టమైంది. అక్కడ కొలువై పూజలందుకుంటున్న దేవీదేవతలందరూ భక్త సులభులు, ఆర్తజన పరాయణులు. అలాంటి ఆలయ దర్శనం జన్మజన్మల పుణ్య ఫలదాయకం. శ్రీ కన్యకా పరమేశ్వరి చల్లని చూపులు, దివ్యాశిస్సులు సదా అందరికీ దక్కాలని కాంక్షిస్తూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.